డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. గుడ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రఖ్యాత డాక్టర్ శ్రీ కోదండరామారావు గారు మెడికల్ డిగ్రీలు పుచ్చుకునే జీవితాల్లోకి ప్రవేశించే మీకు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు. మై డియర్ యంగ్ డాక్టర్, భవిష్యత్తులో ఎంతో సాధించవలసిన మీతో ఇలా మాట్లాడే అవకాశం నాకు కలగడం ఎంతో సంతోషంగా ఉంది. లోకంలో అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి చాలా గొప్పది. మనిషిని పుట్టించే దేవుడైతే ఆ పుట్టిన మనిషిని అనుక్షణం కాపాడేది డాక్టర్. కాబట్టి ఈ లోకంలో డాక్టర్లను ప్రత్యక్ష దైవాలంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఈనాడు చాలా మంది డాక్టర్లు వ్యాపారంగా మార్చివేయడం చాలా చింతించదగ్గ విషయం. పేదవాడి రోగానికి రంగు నీళ్లైనా ఇవ్వకుండా పెద్దవాడి చిన్న రోగానికి ఎంతో కృషి చేస్తున్నారు. ఈనాడు వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళు ముందుగా ఆలోచిస్తున్నది ఏ పెద్ద పట్టణంలో ఎంత పెద్ద డాక్టర్ అయి లక్షలు గడిస్తామనేదే గాని చిన్న చిన్న గ్రామాలలో బాధలతో, దారిద్ర్యంతో, జబ్బులతో కృంగి కృషించి అలమట్టించే అనాథ రోగులకు సాయం చేద్దామని కాదు. జస్ట్ ఎ మినిట్ సార్. మై డియర్ ఫ్రెండ్స్, ఆవేదనతోనూ ఆవేశంతోనూ డాక్టర్ కోదండరామారావు గారు తమ మనసులోని మాట చెప్పారు. కానీ ఆయన ఒక విషయంలో పొరపాటు పడ్డారనిపిస్తుంది. ప్రతి డాక్టరు డబ్బుకు అమ్ముడుపోతాడనుకోవడం తప్పు. లోకంలో ప్రతి విషయంలో మంచి చెడ్డ ఉన్నట్టే డాక్టర్లలో కొంతమంది స్వార్థపరులు ఉండొచ్చు, కొంతమందికి ధనాసు ఉండొచ్చు. కానీ అందరూ అలాంటి వారే అనడం అన్యాయం. వెరీ గుడ్, వెరీ గుడ్. నీ ఉత్సాహాన్ని ఎంతో అభినందిస్తున్నానమ్మా. నీవిప్పుడు మాటల్లో చెప్పిందని చేతల్లో కూడా చేసి చూపించిన రోజున నీ తల్లిదండ్రుల కన్నా కూడా నేనెక్కువ ఆనందిస్తానమ్మా. తప్పకుండా డాక్టర్ గారు. నా చదువు, నా జీవితం పేదవాళ్ళకి సాయం చేయడానికి అంకితం చేస్తాను. బాధపడే మనిషికి డబ్బుందా లేదా అన్నది అనవసరం. ఆ మనిషిని రక్షించి బాగుపరచాలన్నదే నా ఆశయం. అందుకు ఈరోజు అందరి ముందు మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. సార్, ఏమిటి? లోపల రమ్మను. హలో, నమస్తే సార్, నా పేరు శాంతి. ఐ నో మొన్న ఫేర్వెల్ పార్టీలో చాలా అద్భుతంగా మాట్లాడావు కదా నువ్వు. కూర్చోమ్మా. నిజంగా ఇంత చిన్న వయసులో అంత గొప్ప ఆశయాలు ఉన్నందుకు నిన్నెంతో అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నేను చిన్న రిక్వెస్ట్ అడగడానికి వచ్చాను. ఏమిటో చెప్పమ్మా. నన్ను గవర్నమెంట్ డాక్టర్గా ఏదో ఒక ఊరికి అపాయింట్ చేసే అధికారం మీదే అని నాకు తెలుసు. నేను ప్రత్యేకంగా ఒక ఊరికి డాక్టర్గా వెళ్ళాలనుకుంటున్నాను. దయచేసి మీరు నన్ను అక్కడికి అపాయింట్ చేయాలి. షూర్. ఇలాంటి డాక్టర్ ఏ ఊరికి వెళితే అది ఆ ఊరు ప్రజల అదృష్టం అమ్మా. చెప్పు, ఏ ఊరు వెళ్ళాలనుకుంటున్నావో? భద్రాచలం దగ్గర మారుమూలలో ఉన్న సిరిపురం సార్. వాట్? సిరిపురం? అవును సార్. చూడమ్మా, ఆ ఊరు సంగతి తెలియక నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు. అది చాలా ప్రమాదకరమైన ఊరు. ఊరు ఎలాంటిదైనా మనుషులంతా ఒకటేగా సార్. అక్కడే నువ్వు పొరపడుతున్నావు. ఆ ఊళ్ళో ఉండేది మనస్సున్న మనుషులు కాదు, మానవత్వం లేని రాక్షసులు. అక్కడికి వెళ్ళిన ఏ డాక్టరు ప్రాణాలతో తిరిగి రాలేదు. అందుకే ఎవరిని అపాయింట్ చేద్దామన్నా ఎవరు వెళ్ళనంటారు. నా మాట విని. సార్, వృత్తిని నమ్ముకున్న నాకు ఏ ఊరైనా పర్వాలేదు. ప్లీజ్ దయచేసి నన్ను అక్కడే అపాయింట్ చేయండి. ఆల్ రైట్. నీకు నువ్వుగా కావాలంటుంటే నేనేం కాదనలేను. నేను భగవంతుణ్ణి ప్రార్థించేదల్లా నీకే ప్రమాదం జరగకూడదని. నీ అపాయింట్మెంట్ అక్కడే వచ్చేలా చూస్తాను. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్. ఎక్కడ దిగుతున్నారటమ్మా? నేను వెళ్ళదలుచుకున్నది సిరిపురమే. సిరిపురమా? ఒంటరి ఆడతలో ఉండి సిరిపురం వెళ్తున్నావా? అసలు బతకదలుచుకున్నాడు ఎవరు? ఆ ఊరు వెళ్ళరే. జాగ్రత్తమ్మా. ఇదిగో నువ్వేనా కొత్త డాక్టర్ అమ్మవే? అవును. బండి ఆడుంది, త్వరగా. అలా చూస్తాడు, సామాన్ తీసుకురా.
సిరిపురం ఎంత దూరం? వెళ్తున్నావా? అదే తెలుసు, కూసో. హై హై తల్లి సరే. ఏవయ్యా, ఈ బండి ఇంతకంటే త్వరగా పోదా? నా ఇష్టం వెళ్తాను, నోరు మూసు కూసో. ఏమైంది? బండి ఎందుకు ఆగింది? అట చూడు, నీకే తెలుస్తుంది. దిగి వాటిని పక్కకు తోలేసి రావచ్చు కదా. వాటి తోటమే, మధ్యలోని మాటలు మాట్లాడబాక. అవి ఎవరు అనుకుంటున్నావు? రాజన్నయ్య. అయితే అయితేనా? అయితేనా? వాటి మీద కానీ చెయ్యి పెడితే భుజాలు కడిగి నరికేస్తాడు రాజన్న. ఎవరా రాజన్న? అదిగో అటు చూడు. నా కొడక, ఒంటరిగా ఆడ కనిపిస్తే చెయ్యేస్తావరా? ఈ చెయ్యి చేస్తే మళ్ళీ ఆ పాడు పని అన్న, ఈసారి నన్ను మన్నించేయన్నా. నీకేం భయలేదమ్మా, నువ్వు వెళ్ళు. దండాలు రాజన్న. ఏం నర్సిగా, ఏంటి ఇక్కడ ఉన్నావు? ఏదన్నా ఊళ్ళోకి వెళ్ళాలి. ఆహా, వెళ్ళిపోగలవా? ఎలా అన్నా, నీ ఎడ్లు దారిలో ఉన్నాయి కదా, అవి వెళ్ళిన తర్వాతే వెళ్తాను, తెలుసుగా. అది గది. కాకపోతే బండిలో డాక్టర్ అమ్మా. డాక్టర్ అమ్మా? నమస్కారం డాక్టర్ అమ్మా. నమస్కారం డాక్టర్ అమ్మా. ముందుగా తమ రాకు తెలుసుంటే ఉత్త దండాలు కదమ్మా, మెళ్ళో దండలు వేసి మా ఊళ్ళో తీసుకెళ్ళేవాడిని. ఎందుకంటే మా ఊళ్ళోకి దేవుడైనా రావచ్చేమో కానీ డాక్టర్ రావడం మాత్రం జరగదమ్మా. ఒకవేళ వచ్చినా వారు తిరగకుండానే పారిపోతుంటారు. మా ఊళ్ళో ప్రాణం తీసే మనుషులు తప్ప ప్రాణం పోసే డాక్టర్ లేరమ్మా. ఏమిటో మీరు రావడం చూసి చాలా సంతోషం ఉందమ్మా. నర్సిగా, నర్సిగా అన్నా డాక్టర్ మరి నీ ముసలి బండ్లు తీసుకెళ్తావరా? ఇప్పుడు నాకు గిత్తం పెట్టు. అలాగే అన్నా. డాక్టర్ మరి నేనే తీసుకెళ్తాను. ఒకసారి బండి ఆపు. ఎందుకు డాక్టర్ అమ్మా? మొదటిసారిగా వృత్తిరీత్యా మీ ఊరికి వస్తున్నాను. ముందుగా దైవ దర్శనం చేసుకుంటే మంచిదని. ఎవరమ్మా నువ్వు? ఈ ఊరు కొత్తగా వచ్చావా? అవునండి, నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ని. నా పేరు శాంతి. నా పేరు మీద దేవుడికి పూజ చేయించండి. పూజ చేయిస్తాను. సరే గాని దేశంలో 1,000,000 ఊళ్ళుంటావు, నువ్వు మానెత్తి మీదకి ఎదగాల.
మా ఊళ్ళో అందరూ రోగిష్టి విధాలు ఉన్నారనుకుంటున్నావా? అయినా నీ రాత ఎలా రాసి పెట్టిందో. రాజాయ నమః, రాజరాజాయ నమః, రాజన్నాయ నమః. రానాయన రాజన్న, నువ్వు ఇక్కడికి రావటం ఆ దైవం అదృష్టం. నువ్వు పాదం పెట్టడం వల్ల గుడే పవనమైంది నాయన. ఏదో నాయన అగ్గి పెట్టి దైవ పరబ్రహ్మ స్వరూపం. మీ జమీందార్ గారు ఇంటికి వచ్చే వెళ్ళైందా మున్సబ్ గారు? వచ్చేస్తారు, పనుండి తోటలోకి వెళ్ళారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉండాలే. జమీందార్ బాబు గారు వస్తారు. నమస్కారం జమీందార్ బాబు. జమీందార్ గారు, ఈయన పట్నం నుంచి వచ్చిన ఎలక్షన్ ఆఫీసర్. తమ దర్శనం కోసం వేచి ఉన్నారు. మా దర్శనం కోసమా? ఏమిటి ఏమిటి విశేషాలు? ఏం లేదండి, ఈ ఏడాది మీ ఊర్లో కూడా ఎన్నికలు జరిపించి గ్రామ సర్పంచ్ ఏమిటి ఏమిటి మీరనేది? మా గ్రామంలో ఎన్నికల? మేమేమని సెలవిచ్చాం? మా గ్రామంలో ఎన్నికల అని సెలవిచ్చారండి. సర్కారు వారికి మన గ్రామ విషయం తమ విషయం తెలియక పంపించుంటారు ఆఫీసర్ గారిని. చూడు ఆఫీసరు, కొత్తగా మా ఊరికి పెద్ద దిక్కును ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. తరతరాలుగా మా గ్రామానికి పెద్దగా మా జమీందారు గారు వంశ పురుషులే ఉంటున్నారు. ఇక్కడ ప్రజలకు కష్టాలు రాకుండా, గ్రామంలో తగదాలు రాకుండా, దొంగలు రాకుండా, వాళ్ళ కోసం పోలీసులు రాకుండా, కరువు కాటకాలు రాకుండా తమ లాంటి ఆఫీసర్లు రాకుండా మా జమీందారు బాబు గారే చూసుకుంటున్నారు. మా ఊరి న్యాయస్థానం వారింటి మెట్లే. మా ఊరికి చట్టం వారి నోటి మాటే. వారికెవరైనా ఎదురొస్తే ఆడి మెడకాయ మీద తలకాయ నేల రాలిపోద్ది. విన్నారుగా మా గ్రామం పరిస్థితి. ఇంకా మాకు ఎన్నికలు ఎందుకు? మేమేమని సెలవిచ్చాం? మీ ఊళ్ళో ఎన్నికలు ఎందుకని సెలవిచ్చారు? అలాగని ఒక రిపోర్ట్ రాసి పంపండి. వస్తాను. సరే, వచ్చిందయ్యో ఇంగ్లీష్ డాక్టర్ అమ్మా. నాకు తెలిసిన నువ్వు చెప్పక్కర్లేదు. డాక్టర్ బాబు, వీళ్ళు మా ఊళ్ళో పెద్ద మనుషులు. డబ్బులోనూ వయసులో నాకు తెలియదు అనుకో. చూడండి పెద్ద మనుషులు, ఈవిడ మన ఊరు కొత్త వచ్చిన డాక్టర్ అమ్మ, పేరు శాంతి. విన్నాం, ఆమె గారు వస్తున్నారని బండి పంపించాం. మేమేమని సెలవిచ్చాం? బండి పంపేమని సెలవిచ్చారు. డాక్టర్ అమ్మ గారు, ఆ సెలవిచ్చే పెద్ద మనిషి ఈ ఊరికి జమీందారు బాబు. జమీ ఎంతుందో జమలేదు గాని ఈ ఊళ్ళో ఏ దారినైనా వెళ్ళి పెత్తందారి మాత్రం చలాయించుకురాగలడు. అమ్మో అమ్మో, చూసారండి మిమ్మల్ని. ఇక ఆయన పక్కన తందాంతన పడేడు చూడు, ఆయన ఈ ఊరికి నాటు వైద్యుడు. నమస్కారం. డాక్టర్ అమ్మా, ఒక చేత్తో నమస్కారం పెడుతున్నాడని ఏం అనుకోకు. పాపం ఆ రెండో చెయ్యి కొన్నేళ్ల క్రితం ఖర్చు అయిపోయింది. రేయ్, ఏంట్రా మాటలు? ఒక్క దెబ్బకి మెడకాయ మీద తలకాయ లేపేయగలను. మెడకాయ మీద తలకాయ లేపేస్తానని బడాయిలు కొట్టే ఈ పెద్ద మనిషి ఈ ఊరికి మునుసు. ఊరికి పెద్దగా ఏం చేయడు, ఊరికే వచ్చి ఇక్కడ కూర్చుంటాడు. ఇక వాడు బండి లాగడానికి ఎద్దెలా పుట్టిందో ఈ జమీందారికి రెయ్యం పొగలు గురువు పట్టడానికి వాడు పుట్టాడు. అది సరే, ఇంతకీ డాక్టర్ నీటి ఎందుకు తీసుకొచ్చావో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. మేమేమని సెలవిచ్చాం? డాక్టర్ అమ్మ ఎందుకు నువ్వు ఆగు. ఇదిగో జమీందార్ బాబు, నువ్వేం సెలవిస్తుంది మాకు అనవసరం. డాక్టర్ అమ్మని ఇక్కడ తీసుకొచ్చింది ఆసుపత్రి తాళం చెవుల కోసం. బాబు తాళచు. ఇదిగో డాక్టర్ అమ్మా, తాళం చెవు తీసుకున్నామా, పదండి. వెళ్ళొస్తానండి. డాక్టర్ గారు, ఇదేనండి మీ ఆసుపత్రి. మీరు లోపలికి రండి, సామాన్ పడుకు చేస్తాను. ఏంటమ్మా, ఏమైంది? ఏం లేదు. ఓహో, ఈ ఇంటి వాలకం చూసి భయపడతారా? ఏమండో,
మీరు వెళ్ళి పంతులు గారి కూర్చోండి, 5 నిమిషాలు ఎన్ని శుభ్రం చేసి మీరు పిలుస్తాను. రండి రండి వెళ్దాం. పంతులు గారు ఎవడో ఎవరు? రాజన్న రా రా రా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఏడు రాజన్న ఎలా వచ్చావు? అబ్బాయి ఏం లేదండి, మీరు మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు ఆసుపత్రి అది బాగు చేస్తున్నాం, ఈ లోగా ఇక్కడ కూర్చుంటారని. దాండే ఉందిలే రాజన్న. రామ్మా. డాక్టర్ గారు మీరు వీరితో మాట్లాడుతుండండి, నేను వెళ్ళి ఆ పని చూసి వస్తాను. వెళ్ళండి కూర్చోండి. నీ పేరేమిటమ్మా? నా పేరు శాంతి. అవును, అసలు ఈ రాజన్ ఎవరు? దారుణంగా మనిషిని కొట్టడం, దేవుడంటే భయం భక్తి లేకపోవడం, ఎవరిని లెక్క పెట్టకపోవడం. మనిషి మాట చేత ఎంత దుర్మార్గంగా కనిపిస్తాయో వాడి మనస్సు ప్రవర్తన పద్ధతి అంత ఉన్నతమైనవమ్మా. నిజానికి ఈ ఊళ్ళో ఎవరికి ఏ కష్టం వచ్చినా ప్రతిఫలం కోరకుండా సాయం చేసే పనివాడమ్మా. కొన్నాళ్ళు పోతే మీకే తెలుస్తుంది వాడు అలాంటి వాడయింది. రవి రా. ఏమిటి? ఈవిడ మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ గారు. నమస్కారం పెట్టు. నమస్కారం. అరే ఆగరా. ఏమిటి నాన్న? వీడు నా ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి, ప్రైవేట్ గా మెట్రికులేషన్ కట్టాడు. నమస్కారం. వస్తా. అరే చూసావమ్మా, ఇది పద్ధతి. వీడిని పట్నం పంపించి పెద్ద చదువులు చదివించాలన్న ఆశ. వీడేమో చదువు సంఖ్య లేకుండా ఇట్ట ఊరు పట్టుకుని బలాదూరు తిరుగుతున్నాడు. ఏమండి, మన అమ్మాయికి 16 సంవత్సరాలు వచ్చే తెలుసా? నిన్ను చూస్తూ ఉంటే 16 ఏళ్ల పిల్లకి తల్లిలాగా మాకు అనిపిస్తలేదు మహాలక్ష్మి. చాలండి, చిన్నపిల్లలాగా. అమ్మాయికి సంబంధాలు చూడడం మంచిది. ఇంకా చూద్దాం చూద్దాం. ఈ వెంకట నరసింహారాజా వారితో విజయం అందాలంటే మరి మన జమికి తగిన సంబంధం దొరకాలిగా. మేమేమని సెలవిచ్చాం? గొప్ప సంబంధం దొరకాలి అన్నారు. ఆ. ముందు మీరు వెతకాలి కదా. వెతుకుదాం. ఇంకా అమ్మాయి చిన్నపిల్లే కదా. అమ్మా, నేను బుజ్జి చిన్ని వాళ్ళతో ఆడుకోవడానికి వెళ్తున్నా. అలాగేనమ్మా, చీకటి పడకుండా ఇంటికి వచ్చి. వెళ్ళొస్తానమ్మా, వెళ్ళొస్తున్నాను గారు. కబడ్డీ 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 కబడ్డీ. నాతో కబడ్డీ ఆడ్డామంటే తమాషా అనుకుంటున్నారే? ఎన్నిసార్లు ఆడినా మిమ్మల్ని చిత్తు చేసేయగలను. ఏ ఎగతాడా? ఇంతే చప్పట్లు కొడుతున్నావు? నీ ప్రతాపాన్ని చూసి ఆనందంతో చప్పట్లు కొడతాను. ఏం తప్ప? తప్ప తప్పున్నారా? చూసావులే నీ ప్రతాపం. చిన్న చిన్న పిల్లలు పెట్టుకుని ఆడి గెలిచేసి పెద్ద ఛాంపియన్లా పోజు కొడుతున్నావు. ఆహా, అయితే నువ్వు పెద్ద ఆటగాడవా? నేను ఎంత పెద్ద ఆటగాడో నాతో ఆడితే గాని తెలీదు. సరేరా, ఈ ఆటలో ఛాంపియన్ ఎవరో తేలుతాం. పదా. కబడ్డీ 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 కబడ్డీ. ఎలా ఉంది? ఏయ్ నా పంచి. అమ్మ తల్లి ఇచ్చేయమ్మా. కబడ్డీ 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 కబడ్డీ. ఇప్పుడు ఎలా ఉంది? నవ్వునిచ్చేవా? ఏమన్నా తీసుకోపో. కబడ్డీ 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 కబడ్డీ. అయ్యో, ఏమిటి అంతేనా? ఎవరన్నారు? అయితేరా రా 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 రా. కబడ్డీ 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 కబడ్డీ
ఉంది మన ప్రతాపం. పద్మా, ఏది ఇలా తిరుగు. ఏం లేదమ్మా. తిరగవే. అయ్యో, నిక్షేపం లాంటి పరకు ఇలా తిరిగిపోయిందేమిటి? అది అది మన తోటకి వెళ్ళినప్పుడు చెట్టు కొమ్మ తగిలి చిరిగింది. సరేలే, బట్టలు మార్చుకుని కుదురుగా కూర్చుని చదువుకో. అయ్యో, వీడేనా రోగి? అవును బాబు, ఇంతకు ముందు 1-2 సార్లు మాయదారు రోగం వచ్చినా 5 నిమిషాల్లో లేచేవాడు. ఇప్పుడు ఉదయం నుంచి ఎట్టగే ఉన్నాడు బాబు. ఎట్టగైనా రక్షించండి బాబు. ఆ తర్వాత విషయమే, ముందు నువ్వేమిచ్చుకోగలవో చెప్పు. పేదోళం మా కాడే ఉంటది బాబు. ఆడు కట్టిన ఈ తాళిబొట్టు, ఆడు కట్టించిన ఈ కొంప మాత్రం ఉంది. మీ రుణం తర్వాత తీర్చుకుంటాం బాబు. ఇలాంటి అరువు బేరాలు చెప్పద్దే. తక్షణం ఈ చేతిలో ఏదైనా పడితే తప్ప మన చేతి మందు పనిచేయదు. అడ్డానికండి బాబు, దయ చూపించండి. దయ చూపించడానికి నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు సైతం దక్షిణ వేస్తే కానీ దయ చూపించు. కనుక ఏమిస్తావో తేల్చేసి. ఆలస్యం చేస్తే నేను ఇంటికి పోతాను, వీడి పైకి పోతాడు. అడ్డానికండి బాబు, ఆడు ప్రాణాలు దక్కితే నా మంగళసూత్రం ఇచ్చుకుంటాను. ఆడు బతకాలే గాని నా మెళ్ళో పసుపు కట్టుకుంటాను. అది అలా బేరానికి వచ్చావు, బాగుంది. లాభం లేదే. నీ మెళ్ళలో ఉన్న తులన్నర బంగారం నా చేతుల్లో పడే అదృష్టం లేకపోయింది. అవునే, ఎప్పుడో పోయే వీడి ప్రాణాలు. నేను రావడం దండగైంది. లేకపోతే గిట్టుబాటు లేని బేరం. పదరా. వద్దులే అమ్మా, చచ్చినాడు నీ ఇంగ్లీష్ మందులతో ఇంకేం చెప్తాడులే అమ్మా. నోర్మియండ్రా, ఎట్టకు చచ్చిపోయింది ఆచార్య తెలిసారు కదా. ఒకసారి అమ్మ చూసి నష్టం ఏంటంట. డాక్టర్ గారు కూర్చోండి. ఇంకా కనువిప్పుతా ఉన్నాడు. అమ్మా డాక్టర్మా, నా మంగళసూత్రం నిలబెట్టావు తల్లి. చల్లగా ఉండాలి తల్లి. గురుగారు, 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 గురుగారు. ఏమిటి మాధవ పరుగు తీస్తూ వస్తున్నావు? ఆరోగ్యం కోసం ఈ పరుగు? నా ఆరోగ్యం కోసం కాదు, మీకోసం. ఆసుపత్రి దగ్గర రోగులు రోడ్డు చివరి దాకా క్యూ పెట్టేసి నిలబడి ఉన్నారు. అందులో వింతే ఉంది మాధవ. ఈ ఊళ్ళో రోగులు నా దగ్గరికి, పీనుగులు శ్మశానానికి వెళ్లాల్సిందే కదా. అంతేలేండి, మీ దగ్గరకు వచ్చిన తర్వాత అక్కడికే చేరటం. నువ్వు నోరు మూసుకోకపోతే తక్షణం నిన్ను అక్కడికే పంపిస్తాను. పద. ఏమిటి మీరు ఇంకా వరుసలో నించున్నారు? వైద్యుడి కోసమా, యమధర్మరాజు కోసమా? ఇంకా నయం, ఆ యమధర్మరాజు వస్తేనే ప్రాణాలు తీస్తాడు. ఈ వైద్యుడు ప్రాణాలు తీయడం డబ్బు మరి అడుగుతాడు. అట్టా చూస్తారంటే పెచ్చమోహాలారాను. ఇంకా మీకు ఈ కర్మ ఏమిటి? ఊళ్ళోకి దేవదూత లాంటి డాక్టర్ వచ్చింది. ఇందాక మీ వైద్యుడు చచ్చాడు తగలేయండి అని చెప్పిన మనిషికి చిటికల మీద ప్రాణం పోసింది. అంత గొప్ప అస్తవాసామది. వెంట 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 ఆమె దగ్గరికి వెళ్ళి 100 ఏళ్ళు చల్లగా బతకనా? వెంట వెంట వెంట. అమ్మా అమ్మా అమ్మా, అయ్యో, ఇప్పుడు నేనే డాక్టర్ అమ్మ దగ్గరికి వెళ్ళా అమ్మా. అసలు నా వైద్యం అంటే ఈ ఊళ్ళో అందరికీ వాళ్ళ వాళ్ళ అభిమానరా మాధవ? మాధవా గురు, ఇందాక రోగులు క్యూలో కోకొల్లలుగా ఉన్నారని కూశావు, నాతో వేళకోళంగా ఉందా? కాదు గురు, నేను ఇందాక చూసినప్పుడు అందరు ఇక్కడే ఉన్నారు గురు. అంటే నేను వచ్చేసరికి మాయమైపోయారా? అది కాదు గురు. నర్మయ్, ఏమిటండి? ఏరే, ఇక్కడ ఉండాల్సిన రోగులంతా ఏరి. నేనే కొత్తగా వచ్చిన డాక్టర్ దగ్గర పంపించేశాను. నా పెళ్ళాలు పోయి ఉండి నాకే ద్రోహం తలపెడతావా? చూడండి, పేదవాళ్ళ దగ్గర డబ్బులు పిండి వాళ్ళ ప్రాణాలు తీసే వైద్యం చేసి మీరు పాపం మూటగడుతున్నారు. ఆ పాపం వల్లనేమో నేను సంతానవతిని కాలేకపోయాను. కనీసం మీ భార్యనే నేనైనా పుణ్యం సంపాదించి సంతానవతిని అవుదామని ఆశ. ఏ తప్పంటారా? మాధవ గురు, ఇది భార్యనంటావా? మీకే అనుమానమా గురు? తాళి మీరే కట్టారా లేక? అప్రాచుడా, భర్తకి ఎంత అన్యాయం చేసిన ఇదెక్కడ భార్య రా నా ఏడుపు. ఇప్పుడు మనం ఏం చేయాలి?
నూరిన చూర్ణాలు మీరు తినేసి లేఖ్యాలు నేను నాకేసి తైలాలు మీరు తాగేసి నోరు ముయ్యరా, లేదంటే నిన్ను నూరు బారేస్తాను. కర్మరా కర్మ, దిక్కుమాలిన భార్య, దరిద్రపు శిష్యుడు. నేను చెప్పినట్టు ఈ మాత్రలు వాడు తాత. అలాగేనమ్మా. ఉంచు తాత, మిమ్మల్ని చూసినందుకు గవర్నమెంట్ వాళ్ళు మాకు జీతం ఇస్తారు. అంతా మీదయ్యా. ఏమిటాచారి, మాకేదో వినిపించుకోవాలని తాపత్రయపడుతున్నావు? వినిపించుకో, మేము వింటాం. ఏముంది బాబు గారు, నా కడుపు కొట్టే కష్టం వచ్చి పడింది. కొట్టేయేమిటి గురు, మీ కడుపు కొట్టేసింది కదా. ఎవరది? వాడి మెడకాయ మీద తలకాయ లేపేస్తాను. మాటకు ముందు తల్లేపడం ఏమిటయ్యా? ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిన డాక్టర్ అమ్మ రోగులందరినీ గొర్రెల మందలా తలవైపు తిప్పేసుకుంది. ఇప్పుడు నా దగ్గరికి మా ఇంటి పక్క మీద కూడా రావడం మానేశాడు. అక్కడికి మందులిచ్చి ఉచితంగా ఒక స్వీట్ కూడా పెడతామని బోర్డు పెట్టామండి. నువ్వు ఇచ్చే స్వీట్ తింటే మరిన్ని రోగాలు వస్తాయని భయపడి ఉంటారు లేవయ్యా. అబ్బా, నువ్వు ఉండవయ్యా మునసవు. గిరాకీ పోయి దివాళా ఎత్తేసి నేను ఏడుస్తుంటే నీకు తమాషాగా ఉంది. ఎందుకయ్యా ఆచారి మరీ అంత బెంగ పెట్టుకు ఏడుస్తావు? మనం ఉండగా నీకేం ప్రమాదం లేదు. నువ్వు ఉండగా నాకేం ప్రమాదం లేదంటావు, కానీ చూడు, 16 ఏళ్ల క్రితం ఒక డాక్టర్ ఇలాగే వచ్చి రెచ్చిపోయి వైద్యం చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ వాడి చరిత్ర ఎలా ముగిసింది? ఎవరో పోటు పొడిచేగా ముగిసిపోయింది. అంతెందుకు, ఏడాది క్రితం వచ్చిన కుర్ర డాక్టర్ ఏమైపోయాడు? ఊళ్ళో అల్లర్లు భరించలేక చెప్పులు లుంగి చేత్తో పట్టుకుని రాత్రికి రాత్రే పారిపోయాడు. నువ్వు కాక మరే డాక్టర్ ఈ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళ జాతకాలు అలాగే తయారవుతాయి. మనసబు, ఎందుకయ్యా తొందరపడతావు? ఆడపిల్ల ఆ మాత్రం చాలేస్తాయా? కాకపోతే ఆడపిల్లను అత్తారింటికి పంపించినట్టు నెమ్మదిగా ఆనందంగా సాగనంపుదాం, అంతే. ఏమిట్రా ఇంట్లో కూడా గొడుగు పట్టుకోవడం ఏమిటి? చూసేవాళ్ళు నీకు మతిపోయిందా మీ అయ్యగారికి మతిపోయిందా అనుకుంటారు. నేనేం చెప్తాను అమ్మగారు, అయ్యగారు పక్కనుంటే చాలండి, దీని మట్టుకితే తెచ్చుకుంటదండి. ఇంతకీ అమ్మాయి అక్కడ? ఒంట్లో బాగుండలేదని పడుకుందండి. కబడ్డీ 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 కబడ్డీ. తెల్లవారిందిలే. నేను లేవలేనన్నా, నా వల్ల కావటం లేదు. ఏమైందిరా? అబ్బా, ఒళ్ళు కాలిపోతుందే. ఉండు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. కమలా కమలా, నేను చెరువుకు స్నానానికి వెళ్తున్నా, వస్తావా? ఏంటి వినిపించట్లేదా? పొద్దున్నే కదా ఇద్దరు కలిసి స్నానంకి వెళ్ళాం, మళ్ళీ ఇప్పుడు స్నానం ఏంటి? చేసాం, మళ్ళీ నేను స్నానానికి వెళ్తున్నా, వస్తావా రావా? అబ్బబ్బా, ఏమిటి ఆ కేకలు? ఎదురుగానే ఉన్నాను కదా, నాకు బాగానే వినపడుతుంది. నీకు వినపడేం ప్రయోజనం? వినపడాల్సిన వాళ్ళకి వినపడాలి. ఇంతకీ నువ్వు వస్తావా రావా? అబ్బే, నేను రాలేనమ్మా, నాకు ఇంట్లో చాలా పని ఉంది. ఏయ్ సోంబేరు మొహమా, నువ్వు రాకపోతే నాకేం భయమా? నీ ఒక్కదానే వెళ్ళి హాయిగా స్నానం చేస్తాను. ఇదిగో వెళ్తున్నాను. ఏమిట్రా, పొద్దున్న నుంచి జ్వరంతో మూలుగుతూ పడి ఉన్నావు? హాస్పిటల్కి వెళ్ళి ముందు తీసుకొచ్చేసరికి ఎక్కడికి బయలుదేరావు? అన్న, చలి జ్వరానికి చన్నీళ్లలో మునిగితే వెంటనే నయమవుతుందట. సైన్స్ బుక్ లో ఉంది, అందుకే చెరువు దగ్గరికి వస్తాను. సైన్స్ బుక్ లో ఇలాంటి పాట ఉండటం పంతులనే నాకే తెలియదే. మామ, నిన్నటికి వాళ్ళకి ఎలా ఉంది నీ ఒంట్లో? నిన్న నువ్వు ఇచ్చిన మాత్రలో ఏ మార్చం ఉందో తెలియదు గాని ఒళ్ళు నొప్పులన్నీ చేత్తో తీసేసినట్టు పోయాయమ్మా. అలాగని ఇవాళ లేచి తిరగడానికి వీల్లేదు, మళ్ళీ మాత్రలు ఇస్తాను, ఇవి వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. నిజంగా నువ్వు మా ఊరికి దేవతలా వచ్చావమ్మా. 15-16 ఏళ్ల క్రితం అనుకుంటాను రఘుపతి అని డాక్టర్ బాబు ఉండేవాడు. అచ్చం నీలాగే ఎంతో మంచి మనసు అయింది. ఆ మహారాజును రాత్రి ఎవరో దుర్మార్గులు పొడిచి చాపేశారమ్మా. మంచితనాన్ని ఎక్కువ కాలం బతకనివ్వదు ఇలా. డాక్టర్ గారు, డాక్టర్ గారు, ఏమిటి రాజనా? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే
ఏం లేదు ఆ, ఒక విషయం అడుగుతాను, చెప్తావా? అడగండి. చాలా ఏళ్ల క్రితం ఈ ఊళ్ళో రంగన్న అని అందరికీ సాయం చేసే ఓ మనిషి ఉండేవాడు. అతను ఏమయ్యాడు? ఇది డాక్టర్ గారి దగ్గర నమ్మిన బంట్లో పనిచేసేవాడు. ఆ రంగన గురించేనా? అవును, ఆ రంగన్నే. డాక్టర్ బాబు చాలా మంచివాడు కదమ్మా. అలాంటి మంచి మనిషికి రంగన సాయం చేస్తుండేవాడు. మంచివాడికి సాయం చేయడం మా ఊళ్ళో నేరం కదా. అంతే, డాక్టర్ బాబు చచ్చిపోయిన రాత్రే ఈ రంగన శవం కూడా దొరికింది. ఎవరు వచ్చి మా నాన్న చంపేశారు. చీకట్లో ఎవరని తెలియలేదు మావయ్య. నువ్వు వెళ్ళకూడదమ్మా. నువ్వు నాతో రా. నువ్వు నాతో రామ్మా. బాబు, బస్ ఆపండి. ఆపండి బాబు, ఆపండి. ఏంటయ్యా, ఏం జరిగింది? కండక్టర్ బాబు, కండక్టర్ బాబు, ఈ పాపను పట్నంలో ఏ అనాథాశ్రమంలోనూ చేర్పించి పుణ్యం కట్టుకోండి. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు. అలాగేనయ్యా, ఈ పాపకేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. అలాగే బాబు. రంగన్న మావయ్య, అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే శాంతమ్మ. జాగ్రత్తగా వెళ్ళమ్మా, జాగ్రత్తగా వెళ్ళరా. అదేం డాక్టర్ అమ్మ గారు, రంగన చావు గురించి అతనికి కావాల్సిన మనిషి కంటే మీరే ఎక్కువగా బాధపడి కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. అతనికి కావాల్సిన మనిషా? ఎవరు? కన్న కొడుకు. చాలా కావాల్సిన వాడే కదండి. రంగన్న కన్న కొడుకా? ఏడి, ఎక్కడున్నాడు? మీ ముందే ఉన్నాడమ్మా. అంటే నేనే. నువ్వు రంగన్న కొడుకువా? అవునమ్మా. అమ్మా, ఆడిపిల్లడా, ముందు వెనక చూసుకోకుండా మీద పట్టమే తెలుసు. రాణి నెత్తుకుని సర్దాగా రావడంతో నేను చూసుకోలేదు. నువ్వైనా చూసుకొని తప్పుకోవచ్చు కదా. సరే గాని పిల్లడా, దొడ్డల్లోనూ చెరువు గట్ల మీదను తోటల్లోనూ ఎక్కడ చూసినా మీ ఇద్దరే కనిపిస్తున్నారు. మీ ఇద్దరిది అంత స్నేహమా? మాది స్నేహం కాదు, ప్రేమ. పోలమ్మో, ఏంటి రాడమ్మా, నువ్వు కూడా ఈ రాజబాబునే ప్రేమిస్తున్నావా? ప్రేమే కాదు, పెళ్లి చేసుకుంటారు. ఏ డాక్టర్ గారు, ఇందాక కళ్ళలో నీళ్లు, ఇప్పుడు పెదాల మీద నవ్వు. తమాషాగా ఉందే. మరేం లేదు, ఏదో గుర్తుకొచ్చింది. ఆ సరే కానీ రాజన్న, అప్పుడు చంపబడ్డ ఆ డాక్టర్ గారు అమ్మాయి నీకు గుర్తుందా? ఎవరు? రాణియా? రాణి గుర్తుందా అని అడుగుతున్నారా? హ, గుర్తుండటమే కాదండి, ఇప్పటికీ నా గుండెల్లోనే ఉంది. ఈ గుండె ఆగిపోయేంత వరకు నాలోనే ఉంటుందండి. చాలా మంచి అమ్మాయి అండి. ఆ రాణి అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం ఏమిటండి, రాణి నా ప్రాణం. చందమామకు వెన్నెల్లాగా, సముద్రానికి కెరటాల్లాగా రాణి నాలో ఒక భాగం అండి. మీకు విషయం చెప్పనా? నేను ఇంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు తెలుసా? ఎందుకు? నా మనసులో ఉన్న రాణిని తీసేసి వేరే మనిషిని ఇక్కడ ఉంచలేను కనుక. అంతేకాదు డాక్టర్ అమ్మా, నేను చనిపోయేలోగా ఏదో ఒక రోజున నా రాణి నాకు కనిపిస్తుందనే ఆశ. ఆ ఆశతోనే బతుకుతున్నాను. నీ ఆశ ఫలించి నీ రాణి నీకు హఠాత్తుగా ఇప్పుడు కనిపించిందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఒక్కసారిగా కౌగిలించుకుని పైకెట్టేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్రెట్టేస్తాను. ఆ పైన నోటికొచ్చినట్టు కోతలు కొయ్యకు. నువ్వు ఆ పని చెయ్యవు, చెయ్యలేవు. డాక్టర్ అమ్మో, ఈ రాజన్న మాటని మనసుని అంత తక్కువగా అంచనా వేయకండి. రాణి కనపడలే గాని ఖచ్చితంగా నేను అన్నట్టుగా చేసి చూపిస్తాను. ఖచ్చితంగా చేయలేవు. ఏమిటి చేయగలని? చేయలేవని. రాణి కనపడనండి, చేస్తా చేసి చూపిస్తాను. అలాగా? సరే, ఇటు చూడు. ఏం బయలుదేరలే, వెళ్ళు.
దెబ్బతో ఈ రక్తం వస్తుందే. దెబ్బ మానిపోయినా మచ్చ ఉంటుంది. ఆ మచ్చను చేయడప్పుడల్లా నీకు నేను గుర్తొస్తూ ఉంటాను. అంతేకాదు రాజు, నేను ఎంత పెద్దదానైనా ఈ మచ్చ చూడగానే నీకు నేను గుర్తు రావాలి. డాక్టర్ గారు మీరు శాంతారాణిని, చిన్నప్పుడు రాణిని, ఇప్పుడు శాంతిని. మీరు నేను అది సరే కాని నీ రాణి కనిపిస్తే ఏమిటేమిటో చేసేస్తానని పెద్ద మునగాళ్ళ ఛాలెంజ్ చేసావు కదా, ఏవి? ఏం చేస్తానా, ఒక్కసారిగా కౌగిలించి పైకి ఎత్తేస్తాను. ఆకుండా పాదాల నుంచి తల వరకు ముద్దుల మీద ముద్దులు పెట్టేస్తాను. ఆ పైన ఏమిటి బెల్లం కొట్టిన రాయినా చూస్తూ నిలబడ్డావు? ఏమైంది నీ సవాల్? డాక్టర్ గారు బాబాయ్, And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా. For best entertainment and information, please subscribe iDream. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.